కరోనా మహమ్మారి సృష్టించిన మరణకాండ ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న క్రమంలో ప్రపంచంలో ఏదో ఒక మూల రోజుకో కొత్త వైరస్ పేరు వినిపిస్తూ జనాలను హడలెత్తిస్తోంది. అయితే తాజాగా ఇప్పుడు మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలోని పూణేలో జీకా వైరస్ బీభత్సం సృష్టిస్తోంది. వైరస్ విజృంభిస్తూ ఉండటంతో ఇప్పటి వరకు 6 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారిన పడిన వారిలో 2 గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి నివారణకు పూణే మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. జీకా వైరస్ వ్యాప్తి కారణమై దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు. పూణేకి చెందిన ఓ వైద్యుడు ఇటీవల జ్వరం బారిన పడ్డాడు. శరీరంపై దద్దుర్లు రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. రక్త నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ఆ నగరంలోనే ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అతనికి జీకా ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయినట్లు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. అనంతరం అతడి కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలు నిర్వహించారు. దాంట్లో ఆయన 15 ఏళ్ల కుమార్తెకు వైరస్ సోకినట్లు తేలింది. ఇక వీరిద్దరితో పాటు ముండ్వాకు చెందిన 2 రిపోర్టులు పాజిటివ్ గా వచ్చాయి. ఈ నలుగురితో పాటు అరంధ్వానేకు చెందిన 2 గర్భిణీలకు జీకా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ వైరస్ ఎలా సోకుతుందంటే జీకా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తోంది. ఈ వైరస్ ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతులు గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతో సహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధిత సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.